భగవద్గీత 14 చాప్టర్ గుణత్రయ విభాగయోగంలో 15 శ్లోక. రజసి ప్రళయం గత్వా కర్మ సంగిషు జాయతే తతా ప్రళీనస్తమసి మూఢయోనిషు జాయతే. ఇంతకు ముందు శ్లోకాల్లో ఎలా అయితే సాత్విక గుణం ఎక్కువగా ఉన్నప్పుడు మరణకాలం ఆసన్నమైతే అని చెప్పారు. ఇక్కడ మళ్ళీ మిగతా గుణాలు రజోగుణం అలాగే తామసీ గుణం గురించి చెప్తున్నారు. రజసి ప్రళయం అంటే రాజసిక గుణం ఎక్కువగా ఉన్నప్పుడు, ప్రళయం అంటే మళ్ళీ మరణము. అంటే ఎప్పుడు ఒక గుణానికే లోబడి మనం ఉన్నాం. ఈ క్షణంలో ఒక గుణంలో ఉన్నామంటే మరు క్షణంలో మళ్ళీ ఇంకో గుణంలోకి కూడా వెళ్ళిపోతూ ఉంటాం. మనకి తెలియకుండానే జరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడు ఒక గుణంలోనే ఉంటూ అలాగే ఒకలాగా ఉండటం అన్నది కూడా మళ్ళీ అది ఎప్పుడు ఎలా అన్నది కూడా మనం చెప్పలేం. పైగా ఇప్పుడు ఒక సందర్భం వచ్చింది. ఇప్పుడు నేను ఒక గుణానికి లోబడి దాన్ని నేను ఇలాగ చేశాను కాబట్టి మళ్ళీ ఇదే సందర్భం వస్తే మళ్ళీ ఎప్పుడైనా నేను అలానే ఉంటాను అనుకోవటం కూడా మళ్ళీ జరగదు. ఎలా అయితే విచక్షణ అన్నది మారుతూ ఉంటే ఎలా అయితే మనకి మెచ్యూరిటీ వస్తుందంటారు. అదే సమస్య అది లేనప్పుడు వచ్చినప్పుడు ఉన్నప్పుడు వచ్చినప్పటికీ ఎలా అయితే మనం దాన్ని స్వీకరించే విధానం మనం తీసుకునే నిర్ణయాల్లో మార్పులు వస్తూ ఉంటాయో అలాగే రాజసిక గుణంలో ఉంటున్నప్పుడు గనక మనకి మరణం ఆసన్నమైతే అంటే మనం ఏదన్నా సరే ఒకదాని మీద కోరికతోనో లేక ఇంతకు ముందు చెప్పినట్టుగా రాగాలకి లోబడి ఉండి ఒక కోరికకి లోబడి ఉన్న కారణంగా అలా ఉన్నప్పుడు గత్వ కర్మ సంగిషు. గత్వ అంటే మనము ఈ రాజసిక గుణానికి లోబడి ఉన్నప్పుడు మరణం మనం పొందితే గనక అప్పుడు ఏమవుతుంది? కర్మ సంగిషు అంటే కర్మాసక్తులైన మానవుల్లాగా మనము పుడతాము. అంటే ఈ రజోగుణం అంటేనే ఏమిటి అంటే రాగమయంగా ఉండటము, రాగాత్మకంగా ఉండటం, కోరికలు ఉండటము. ఈ కోరికలు ఉన్న కారణంగా ఇంతకు ముందు చెప్పినట్టుగా కర్మ బంధనాల్లో చిక్కుకుంటూనే ఉంటాం. అంటే సాత్వికంగా ఉన్నా సరే జ్ఞానాభిమానం అన్న బంధనంలో ఉంటావు. అలాగే రజోగుణంకి లోబడినప్పుడు కర్మ బంధనంలో ఉంటావు. అయితే ఈ రజోగుణానికి లోబడి ఉన్నప్పుడు నువ్వు గనక మరణాన్ని పొందితే కర్మాసక్తులైన మళ్ళీ మానవ జన్మ లభిస్తుంది. కాకపోతే అప్పుడు కూడా పూర్వజన్మ వాసనలలాగా ఏది చేస్తూ ఈ శరీరాన్ని విడిచానో దాని కారణంగా మానవ జన్మ అయితే లభిస్తుంది. కాకపోతే మళ్ళీ కర్మాసక్తుల్లానే ఉంటాను. మళ్ళీ కర్మని కర్మ ద్వారానే తొలగించుకోమని ఇంతకు ముందు చెప్పినట్టుగా అందుకే ఇక్కడ కర్మాసక్తులైన మానవులుగా ఉంటాం. అందుకే జాయతే మళ్ళీ పుడతావు అంటే ఇక్కడ జననం మరణం అన్నది వస్తూనే ఉంటుంది. అయితే సాత్విక గుణానికి లోబడినప్పుడు ఎలా అయితే స్వర్గాది దివ్యలోకాలకి జ్ఞానులు అటువంటి వాళ్ళు పొందింది పొందుతామని చెప్పారు. కానీ రజోగుణానికి లోబడి ఉన్న కారణంగా ఏమవుతుంది అంటే మళ్ళీ జనన మరణాల చక్రాల్లో భ్రమిస్తూ మళ్ళీ మానవుడికైతే పుడతావు. కానీ మళ్ళీ కర్మాసక్తుడులానే పుడుతున్నావు. ప్రళీనస్తమసి. అయితే రజోగుణానికి లోబడినప్పుడు ఎలా అయితే కర్మాసక్తుడైన మానవుడు అని చెప్పారు అలాగే అదే విధంగా తమసి అంటే ఈ తమో గుణానికి లోబడి ఉన్నప్పుడు ఎప్పుడైతే మనకి మరణం సంభవిస్తుందో అందుకే ప్రళీనస్తమసి. తామసీ గుణానికి లోబడి ఉన్నప్పుడు మనకి గనక మరణం సంభవిస్తే ఏమవుతుంది? మూఢ యోనిషు. మూఢ యోనిషు అంటే ఏంటి? మూర్ఖత్వం ఎవరికి ఉంటుంది? పశు పక్షాది కీటకాది ఇవన్నీ మూఢ యోనులు అంటారు. అంటే పురుషార్థాలకి దూరంగా జ్ఞానమన్న బీజము వికసించటానికి వీల్లేనటువంటి ఇవి జన్మలు. అందుకే ఆ జాతుల్లో నువ్వు పుడతావు. అంటే జనన మరణాల్లోనే పుడుతున్నావు. కాకపోతే ఏంటి అంటే మళ్ళీ ఉద్ధరించుకోవడానికి ఆస్కారం లేనటువంటి పశు పక్షాది ఇటువంటి వాటిల్లో జన్మ తీసుకోవాల్సి వస్తుంది. తామసీ గుణానికి లోబడిపోయిన కారణంగా ఆ క్షణంలో మనకి మరణం అన్నది ఆసన్నమైతే మళ్ళీ ఇలానే పుడతావు. మళ్ళీ కొన్ని మనము మాఘమాస పురాణాల్లో లేకపోతే కార్తీక మాస పురాణాల్లో మనం ఆ కథల్లో కూడా చెప్పారు. కుక్కగా పుట్టినవాడు పూర్వజన్మలో ఏమో రాజుగా ఉన్నాడు. కానీ కొన్ని కొన్ని చేయవలసినవి చేయకుండా చేయకూడని చేయటం కారణంగా మళ్ళీ ఇట్లాంటి కొన్ని జన్మలు ఎత్తి 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 మళ్ళీ అనుగ్రహ కారణంగా
ఒకళ్ళొక పుణ్యమైన క్రతువును చూడటమో, లేకపోతే తరుగుతున్నారన్న బాధతోనో, ఈ ఉపవాసం ఉండటం ఇవన్నీ చేసి మళ్ళీ ఏ గుడి ప్రదక్షిణో చెయ్యటము, ఇటువంటివన్నీ లేకపోతే ఎక్కడో అక్కడ మళ్ళీ ఏమన్నా ప్రవచనం జరుగుతూ ఉంటే అవి వినటము చేసిన కారణంగా కూడా మళ్ళీ పూర్వజన్మ స్మృతులు రావటం, మళ్ళీ ఆ శరీరాన్ని వీడి మళ్ళీ దివ్య శరీరాన్ని పొందటం ఇవన్నీ కూడా విని ఉన్నాం. అంటే ఇవన్నీ జరగచ్చు. కానీ ఎంత అంటే చెప్పలేం. అది 50-50 ఛాన్సెస్ కూడా కాదు. కాకపోతే మానవ జన్మలాగా పుట్టి మనకి సిద్ధి పొందే స్థితిలో ఉన్నప్పటికీ కూడా దాన్ని కూడా కోల్పోయే స్థితిలోనే మనం జీవితాన్ని గడిపేస్తున్నాము. అలాంటిది పశు, పక్షాది ఇటువంటి జన్మలు తీసుకుంటే ఇంకా హీనాతి హీనంగానే వెళ్ళిపోతాం. ఉద్ధరింపబడటానికి మనకి ఎక్కడా కూడా ఆస్కారం లేని స్థితి అన్న భావన. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే रजसि प्रलयं गत्वा कर्मसङ्गिषु जायते तथा प्रलीनस्तमसि మూఢయోనిషు జాయతే. రజోగుణం వృద్ధి చెందినప్పుడు మృత్యు ప్రాప్తిస్తే వాళ్ళు కర్మాసక్తులైన మానవుల్లాగా జన్మ తీసుకుంటారు. అదేవిధంగా తమో గుణం వృద్ధి చెందినప్పుడు మరణం అన్నది మనకి సంభవిస్తే పశు, పక్షి, క్రిములు, కీటకాదులు ఇట్లాంటి నీచయోనుల్లో జన్మించటం అన్నది జరుగుతుంది. ఇప్పుడు అవి నీచము అంటే నువ్వు మళ్ళీ మానవ జన్మ ఏదో గొప్ప జన్మ అనుకోవటానికి కుదరదు. ఎందుకంటే మళ్ళీ ఆత్మరూపంలో అన్నిటిలో ఉన్నది పరమాత్మే. అప్పుడు అది నీచం ఎందుకైంది, ఇది ఉన్నతం అన్నది ఎందుకైంది అంటే ఇక్కడ చెప్పింది ఆ జన్మలు నీచం అన్నది కాదర్థము. జ్ఞానాన్ని పెంచుకుంటూ అజ్ఞానాన్ని తొలగించుకుంటూ నా కర్మల్ని సరిచేసుకునే ఇది ఎక్కడ కుదురుతుంది, మానవ జన్మకి కుదురుతుంది. వేరే జన్మల్లో అది సాధ్యం కాదు అందుకుని చెప్పటము. అంతేగాని అన్నిటిలోనూ ఆత్మరూపంలో ఉన్నది పరమాత్మ అయినప్పుడు ఒకటి ఎక్కువ కాదు, ఇంకొకటి తక్కువ కానే కాదు, అన్నీ ఒక్కటే జీవాత్మలు భవితవ్యం. అయితే గుణముల మీద ఆధారపడి కర్మలు మార్చుకుంటూ ఇలా మళ్ళీ కొన్ని కొన్ని సాధించుకోవటానికి సిద్ధింప చేసుకోవటానికి ఆస్కారం లేని కారణంగా అది తక్కువ అని చెప్పటం అంతే. ఎందుకంటే ఒకళ్ళకి సేవించుకోవటానికి కానీ ఇప్పుడు కుక్కలు కూడా చాలా విశ్వాసంగా ఉంటాయి. అలాగే ఒక్కరోజు భోజనం పెడితేనే అది చాలా నిస్వార్థంగా మన వెనక విశ్వాసంగా ఉంటూ ఉంటుంది. అంటే కొన్ని కొన్ని వాటికి కుదురుతుంది కానీ కొన్ని కొన్ని చెయ్యటానికి వాటికి కుదరదు. కాబట్టి ఆ యోనిల గురించి ఆ జన్మల గురించి అందుకు చెప్పటము. అంటే హింసా ప్రవృత్తి కానీ, సోమరితనం కానీ, కర్తవ్య పట్ల కాస్త నిర్లక్ష్యం ఇవన్నీ ఏమిటి అంటే మళ్ళీ తామసి గుణం అని చెప్పారు. అంటే ఇక్కడ గుణాలన్నది మార్పులు చేర్పులు అన్నది జరుగుతూనే ఉంటుంది మన జీవితంలో. ఇప్పుడు ఈ క్షణంలో ఒక గుణానికి లోబడి ఉన్నాను కాబట్టి రోజు ఈ సమయంలో అదే గుణంలో ఉంటానంటే కుదురుతుందా? లేదే. అలా ఉండను నేను. అలాగే నాకు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు చాలా బుద్ధుల్లాగే ఉంటాను. నాకు నచ్చింది నాకు దొరకనప్పుడు, లేకపోతే అనుకోని పరిస్థితులు మనకి తారసపడినప్పుడు, అవి మనకి సంభవించినప్పుడు అసలు గుణం బయటపడుతుంది అని ఎందుకంటాము? చంచలత్వానికి లోబడిపోతుంది. దాన్ని స్వీకరించే స్థితిలో ఉండవు నువ్వు. అందుకే ఇట్లాగా మనకి మానవ రూపంలో ఉన్నప్పటికీ కూడా ఇట్లాగా దిగజారిపోయే స్థితిలో మన గుణాలు ఉంటూ ఉంటాయి. శాశ్వతంగా దేహం ఉంది కాబట్టి నేను ఎప్పుడు ఈ గుణానికే లోబడి ఉంటాను అంటానికి మనము ఉండలేము. అజ్ఞానానికి ఎక్కువగా ఉంటాం, జ్ఞానానికి అప్పుడప్పుడు అమాసకి మున్ననికి ఏదో వెలిగినట్టుగా జ్ఞానం వచ్చినట్టుగా ఉంటుంది. కానీ కొన్ని లక్షణాలు అన్నవి మనకి జంతువుల కన్నా పక్షుల కన్నా హీనంగానే మనలో ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇక్కడ రజోగుణము, రజోగుణం ప్రధానంగా అంటే ఏంటి, రాగమయంగా అంటే ఇది కావాలి అది కావాలి, వాళ్ళు కష్టపడతారు అన్నీ చేస్తారు. కాకపోతే కర్మలు ప్రతిఫలాలు ఆశించి ఇంకా కావాలి అది కావాలంటే నేను ఇది చెయ్యాలి అన్నట్టుగా ఉంటూ ఉంటారు. అందుకే అలా ప్రధానంగా ఆ క్షణంలో నేను ఆ గుణానికి లోబడిపోయి అలా ఉండి నాకు మరణం వస్తే మళ్ళీ అదే కోరికలు తీర్చుకోవడానికి అన్నట్టుగా మళ్ళీ ఇంకో జన్మ కూడా మానవుల్లా పుడతాను. కానీ దాన్ని కూడా అలానే వృధా చేసుకునేలాగే అవుతుంది. మళ్ళీ ఎక్కడో ఒకక్కడ ఏ పుణ్యం కొద్దో మళ్ళీ ఎవరో ఒక మహానుభావులో ఎవరో ఒకళ్ళు మనకి తారసపడటం మళ్ళీ అటువైపు నుంచి సాత్వికానికి వెళ్ళేలాగా మళ్ళీ మనకి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు.
అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ గుణానికి నేను లోబడిపోతున్నా ఎప్పటికప్పుడు ఇప్పుడు ప్రయాణం ఉంది అంటే ఇవి పట్టుకెళ్ళాలి, ఇవి పట్టుకెళ్ళకూడదు. ఆ ప్రదేశంలో ఇది లోపిస్తాయి కాబట్టి ఇవి నేను పట్టుకెళ్ళాలి. ఇవన్నీ మనకి ఎలా అయితే తెలుస్తున్నాయో, ఈ యొక్క ప్రయాణం ఏదైతే మరణకాలం ఆసన్నం అయ్యే లోపల నేనేం చెయ్యాలి, ఏం వదిలేయాలన్నది కూడా విచక్షణ ఉండాలి. మూర్ఖత్వంలో కాకుండా తెలుసుకోవాలన్న తపనున్నామని అంత మాత్రాన నాకు అన్నీ తెలిసిపోతాయి అంటే లేదు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఉన్నాం. కొన్ని కొన్ని కర్మలు చేసి ఉన్నాము. కొన్ని కొన్ని వాసనలతో ఉన్నాము. అవి వదిలించుకోవటం కష్టమే. కాకపోతే పట్టుకోవాల్సిన వాడిని పట్టుకోవాల్సిన విధానంగా పట్టుకుంటే గనక సాధ్యం కానిది ఏదీ లేదు. ఎందుకంటే సర్వానికి మూలమైన వాడు ఆయనకి ఎంతసేపు తీయాలంటే. కాకపోతే నేనలా సిద్ధపడి ఉండాలి. నేనంతలాగా నాలో ఆ తపన ఉండాలి. అందుకే ఈ గుణాతీతమైన పరమాత్మని నువ్వు అంతలాగా పట్టుకోవాలి. ఎప్పుడు పట్టుకోవాలి? నా కోరిక వచ్చినప్పుడు పట్టుకోవడం కాదు. కోరికే పరమాత్మ అయిపోయి అనుక్షణం దాన్నే పట్టుకుంటూ ఉండాలి. అందుకే నామాన్ని పట్టుకోమని చెప్పింది. ఆ నామాన్ని నువ్వు నావలాగా చేసుకుంటే భవసాగరం నుంచి నువ్వు తేలిగ్గా వెళ్ళిపోతావు. మరో మార్గం లేదు నీకు. అందుకని అంతలాగా పట్టుకోవాలి. రజోగుణం అన్నది లోభత్వం వస్తుంది. అలాగే ఇక్కడ ఈ రాజస స్వభావం ఎలా ఉంటుందంటే అది వృద్ధి చెందుతూ ఉందంటే ఏమవుతుంది అంటే ఈ స్థూల శరీరంలో ఎలా అయితే సాత్వికంగా ఉన్న అదే ఇంద్రియాలు, అదే మనస్సు, అదే ప్రాణం. కాకపోతే పరమాత్మ సకామ భావంతో కాకుండా నిష్కామ భావంతో వాళ్ళు పూజిస్తూ ఉంటారు. కానీ రజోగుణం సకామ భావంతో కోరిక ప్రధానం అయిపోయింది. ఇంద్రియాల పట్ల నాకు అది కావాలి కాబట్టి అది నేను అనుభవించాలి కాబట్టి ఇట్లాగా వృద్ధి చెందుతుంది. అందుకే దాన్ని తొలగించుకోవాలి. అది తొలగకుండా ఇట్లాంటి క్షణాల్లో మనం పోతే ఏమవుతుంది, మళ్ళీ మానవ జన్మ అయితే లభిస్తుంది. కాకపోతే మళ్ళీ ఆ కోరికతో పోయావు కాబట్టి ఎలా అయితే జన్మంతా ఎంత గొప్ప గొప్ప పనులు సేవలు ఎన్ని చేసినప్పటికీ కూడా మరణకాలం ఆసన్నమైనప్పుడు మళ్ళీ దేని మీద ఏ కోరికతో అయితే ఏ నామాన్ని నా ధ్యాస దేని మీద పెట్టి ఈ శరీరాన్ని వదిలేస్తున్నానో మళ్ళీ దాని మీద వ్యామోహంతో మళ్ళీ జన్మ తీసుకుని మళ్ళీ వాటి కోసమే నేను వెంపర్లు పడుతూ ఉంటాను. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. వైరాగ్యం అన్నది పూర్ణంగా రావాలి. ఆ వైరాగ్యం వివేకంతో కూడి ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాము. అజ్ఞానంతో ఉన్నప్పుడు వైరాగ్యం వచ్చిందనుకుంటాను. బాధొచ్చింది కాబట్టి. ఈ బాధ తొలగిపోయి మళ్ళీ సంతోషం వచ్చినప్పుడు మళ్ళీ ఏమవుతుంది? సమభావ స్థితిలో నేను ఉండను. సంతోషం వస్తే ఒకలాగుంటాను. బాధొస్తే ఒకలాగుంటాను. నా కోరిక తీరిపోతే ఒకలాగుంటాను. కోరిక తీరకపోతే ఒకలాగుంటాను. మళ్ళీ కోరిక అనుకోవటం ఆలస్యం దానికి నేను కృషి చేసే క్రమంలో ఒకలాగుంటాను. ఈ కృషి చేస్తున్న క్రమంలో నేను అనుకున్నది నాకు లభించినప్పుడు మళ్ళీ ఇంకోలాగుంటూ ఉంటాను. జీవితాంతము మరణం వచ్చేంత వరకు కూడా ప్రతి క్షణం, అనుక్షణము ఆ పరమాత్మ యందు రమిస్తూ ఉంటేనే ఇటువంటివన్నీ మనము తొలగించుకోగలము. మనిషిలాగా పుట్టటం ఒకటి. ఎందుకంటే ఎన్నో జన్మలు పోతే గాని మళ్ళీ మనిషిలాగా మనం పుట్టమంటే రజోగుణానికైతే రాగలిగావు. అక్కడి నుంచి ఇంకొంచెం కృషి చేస్తే సాత్విక గుణానికి వెళ్తా. అక్కడి నుంచి మళ్ళీ ఆ బంధనాన్ని కూడా తొలగించుకుంటేనే పరమపదానికి వెళ్ళగలవు. లేకపోతే మళ్ళీ ఇలానే భ్రమిస్తూనే ఉంటావు. ఇక్కడి నుంచి బయట పడే మార్గాన్ని నువ్వు చేజేతులారా నువ్వే పాడు చేసుకున్నట్టుగా అవుతుంది. అలాగే తామసి గుణం. తామసి గుణం అంటే ఏంటి? ఈ దేహం మీద అభిమానము, మోహము పైగా అజ్ఞానము. ఈ అజ్ఞానకరంగా ఏమవుతుంది మనకి? ఈ అజ్ఞానం అన్నది ఎలా ఉంటుందంటే చెయ్యవలసిన పని మీద ఇష్టం ఉండదు. చెయ్యకూడని వాటి మీద బాగా వ్యామోహం ఎక్కువగా ఉంటుంది. జ్ఞానం ఉండదు కాబట్టి వ్యర్థమైనవి చెయ్యటానికి చాలా చక్కగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాము. అలాంటి సమయంలో అంటే వ్యర్థమైనవి చేస్తూ ఉండకు. ఎందుకంటే ఆ సమయంలో చచ్చావంటే మళ్ళీ మనిషిలాగా పుట్టవు సరిగదా, పశు పక్షుల్లాగా పుడతావు. అలా పుట్టావంటే మళ్ళీ ఉద్ధరింపబడటానికి ఆస్కారం ఉండదు. కొన్ని కొన్ని సహజ లక్షణాలు ఉన్నాయి మనకి, అవి తెలుసుకోవాలి. బుద్ధి, జ్ఞానము, స్వాతంత్రత వాటికి ఉండదు. అందుకే రజోతమో గుణాలు జీవితాంతంలో కూడా మనము తొలగించుకునే ప్రయత్నం చేస్తే మానవుడిగా ఉండి చేస్తే ఒక రకంగా ఉంటాం. కానీ పశుపక్షాదులుగా ఉన్నప్పుడు అక్కడి నుంచి మనకి రావటానికి మళ్ళీ మానవ జన్మ రావటం అన్నది మళ్ళీ ఎప్పుడు అన్నది తెలియదు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. తమో గుణం వృద్ధి చెందుతుంది అంటే ఆ లక్షణాన్ని తెలుసుకోవాలి. ఈ మనస్సుని, ఇంద్రియాల్ని అన్నిటినీ కూడా దాన్ని తొలగించుకునే ప్రయత్నం చెయ్యాలి. అది ప్రయత్నం నువ్వు చెయ్యకపోతే మళ్ళీ ఆ సమయంలో మరణం వస్తే ఇట్లాగా దిగజారిపోతావు అని చెప్పింది అందుకు.
ఏదైనా సరే అసలు జనన మరణాల చక్రం నుంచే నేను విడివడిపోవాలి అంటే జీవన్ముక్త స్థితి కావాలి. ఆ జీవన్ముక్త స్థితి ఎప్పుడొస్తుంది అంటే సర్వము పరమాత్మమయంగా ఏమి జెయ్యక్కర్లేదు. గొప్ప గొప్ప సాధనలక్కర్లేదు, తపస్సులక్కర్లేదు, ధ్యానాలక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. మనకి సులభ మార్గం ఇంతకు ముందు జెప్పినట్టుగా నీటిని లోపలికి తీసుకుంటున్నా ఇది పరమాత్మకే ఇస్తున్నాను మహప్రసాదం. పైగా నాకు ఈ సమయానికి అందజేశాడు. ప్రతి దాంట్లో కూడా ఆ పరమాత్మనే మనము స్మరించుకుంటూ అలా స్వీకరిస్తూ ఒకటి మాట్లాడినా, ఒకటి వింటున్నా, ఈ వినే అవకాశాన్ని ఇచ్చాడు పరమాత్మ. ఈ చేసే అవకాశాన్ని ఇచ్చాడు పరమాత్మ. ఇంతే అనుకుంటూ ఉంటే ఆ రోజంతా కూడా చాలు. ఇంతకు మించి మనం ఎక్కువేమి చెయ్యక్కర్లేదు. స్వల్పంగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే కూడా మనకి బోలెడు బోలెడు తొలగిపోతూ ఉంటాయి. అలాగే ఎన్నో చెయ్యక్కర్లేదు. కొన్ని కొన్ని చేస్తే చాలు మహాపాతకాలు చుట్టుకున్నట్టుగా కూడా మనకి చుట్టుకుంటాయి. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. నా స్థాయి పెంచుకోకపోయినా పర్వాలేదు గానీ, నా స్థాయి దిగజారేలాగా నేను బ్రతకకూడదు. తీవ్రత తెలుసుకోవాలి. అందుకే ఆ గుణములు తీవ్రత ఎలా ఉంటుంది అంటే, మళ్ళీ నువ్వు ఇక్కడ మానవ జన్మ కాదు కదా! మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ ఎన్ని జన్మలు ఎత్తినా సరే, ఆ తిర్యగ్యోనులు అంటారు. అంటే పశు, పక్షాది ఇటువంటి యోనులు. దాన్ని తప్పించుకోలేని స్థితి నీకు కలగకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక పురోగతి వైపుగా వెళ్ళాలి అంటే ఆత్మ ఆ తత్వాన్ని తెలుసుకోవాలి. ఎలా ఉన్నాడు? ఆ సందేహాలు తొలగించుకోవాలి. పైగా ఇవన్నీ ఎవరు తీరుస్తారు నీకు? ఎవ్వరూ తీర్చరు. ఆ పరమాత్మే సర్వము అని నమ్మటం, ఆ విశ్వాసంతో పరమాత్మనే పట్టుకోవటము. ఏది విన్నా, ఏది చేసినా నేను ఈ క్షణంలో ఇలా ఉన్నానంటే అది పరమాత్మ కారణము. అలాగే నేను మాట్లాడగలగటానికి పరమాత్మ కారణం. నేను వినటానికి పరమాత్మ కారణం. నాకిది ఆహార రూపంలో నాకు వచ్చేలాగా చేసింది పరమాత్మ. శాశ్వతుడైన వాడు పరమాత్మ కానీ నా శరీరము శాశ్వతం కాదు. ఇది నేను వదిలేయాలన్న వాస్తవాన్ని కూడా గ్రహించి వ్యామోహాలని అన్నిటినీ కూడా ఎంత తక్కువగా చేసుకోగలిగితే అంత త్వరగా మనం ఉద్ధరింపబడటానికి ఆస్కారం ఉన్నది. అందుకే ఇక్కడ ఈ రాజసి గుణము, తామసి గుణం నుంచి అంటే మూర్ఖత్వాన్ని వీడాలి అన్నా, జ్ఞానం వైపుగా నా నడవడిక ఉండాలన్నా సరే, ఏం చెయ్యాలి అంటే మనలో ఉన్న సందేహాలు తొలగించుకోవాలి. ఈ సందేహాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియాలి. అలాగే అసలు ఆ సందేహాలకి కారణం ఏంటి? అంటే తెలుసుకోదగిన విషయాన్ని నేను తెలుసుకోకపోవటం, అలాగే వదలవలసిన దాన్ని వదలకుండా ఉండటం ద్వారా కూడా కొన్ని అక్కర్లేనివి నా నెత్తి మీద వేసుకుంటున్నాను. ఈ వాస్తవాన్ని తెలుసుకోవాలి. అందుకే ఎప్పుడైతే ఇవి తెలుస్తాయో జన్మ రాహత్య స్థితి మళ్ళీ ఇటువంటివి అధమ స్థితుల్లోకి నేను వెళ్ళిపోతాను. మరణం ఎప్పుడు వస్తుంది. జనన మరణాలు విడవాలన్నా కూడా మళ్ళీ పరమాత్మే. అంటే ఇది ఇచ్చేవాడు, అది ఇచ్చేవాడు, అన్నీ ఇచ్చేవాడు పరమాత్మ. కాకపోతే నేను ఈ గుణంలో పోయిన కారణంగా నాకు అది లభిస్తుంది. నేను ఈ గుణం నుంచి మళ్ళీ సాత్విక వెళ్తే మళ్ళీ ఎలా అయితే ఉత్తములు ఉండే అటువంటి స్వర్గాది లోకాలకి వెళుతున్నాను. అలాగే తామసీ గుణానికి లోబడిపోయిన కారణంగా పశుపక్షాది మళ్ళీ ఆ యోనిల్లోకి వెళ్ళిపోతున్నాను. అలాగే సాత్వికానికి సంబంధించింది కూడా గుణాతీతమైన పరమాత్మను నేనంతలాగా జీవన్ముక్తి స్థితిలో ఉండి గనక నాకు మరణం ఆసన్నమైతే పరమ పదం లభిస్తుంది. లభించాలన్న తపనతో కాకుండా నేను చేసింది తప్పని నాకు తెలుస్తుంది. కానీ అది నేను చెయ్యలేకపోతున్నాను. పైగా దాన్ని వదల్లేకపోతున్నానన్నా కూడా నువ్వే నాకు మార్గాన్ని ఇవ్వాలి అని నేనంతలాగా దృఢ నిశ్చయంతో పరమాత్మను పట్టుకోవాలి. అనుక్షణం పట్టుకుంటేనే ఈ గుణాల నుంచి నేను విడవడతాను అన్న పరమ సత్యాన్ని గ్రహించాలి. దీంతో భగవద్గీత 14 చాప్టర్ గుణత్రయ విభాగ యోగంలో 15 శ్లోక సంపూర్ణం.